రైతు సోదరులందరికీ నమస్కారము. మనము మిరప తోట ఏ విధంగా అయితే కౌలుకు తీసుకొని ఒక ఎకరము సాగు చేస్తున్నామో అదేవిధంగా మన విఎస్ క్రాప్ కేర్ కంపెనీ తరఫున ఒక ఎకరము వరి పంట కౌలుకు తీసుకొని సాగు చేయడం స్టార్ట్ చేసినాము. సో ఈ వరి పంట చూసుకుంటే దాదాపు 15 రోజులు అవుతుంది నాటు పెట్టుకొని. 15 రోజులకు గాను ఈ విధంగా మనకు వరి పంట ఉంది ప్రస్తుతము. సో ఈ 15 రోజులకు మనము విఎస్ క్రాప్ కేర్ వారి పుడమి అనేది చల్లుతున్నాము. ప్రస్తుతము యూరియాతో కలిపి దాంట్లో ఉన్న మందులు కలిపి చల్లడం జరుగుతుంది. సో మన పుడమి బకెట్లో ఏ విధమైన మందులు ఉన్నాయో మనం ఒకసారి చూసుకుంటే పుడమిలో వచ్చేసి 5 కిలోల జింక్ ఉంటుంది. దాంతోపాటు ఇతర న్యూట్రియంట్స్తో కలిపి మనకు మిశ్రమం అయితే వస్తుంది. వీటితో పాటు మనకు 15 రోజులు అవుతుంది కదా, ఈ టైంలో మనకు దుబ్బు మంచిగా రావడానికి పిలక మందు అయితే ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుతము మన పొలంలో ఎటువంటి పురుగులు రాకుండా వాటిని నివారించుకోవడానికి తర్వాత రాను ఎటువంటి మొయ్యి పురుగు సమస్య కానీ లేదా ఆకుచుట్ట పురుగు సమస్య కానీ రాకుండా దానికి సంబంధించిన పురుగు మందు అయితే దాంట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ అన్ని మందులు కలగలిపి మన పుడమి బకెట్లో అయితే రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనము యూరియాతో కలిపి పుడమిని మనము చల్లిపిస్తున్నాం కదా, దాదాపు ఒక 10 రోజుల తర్వాత దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో మనము నెక్స్ట్ వీడియోలో కూడా చూపించడం జరుగుతుంది. మనము ఈ వరి పంట కౌలుకు తీసుకున్నాం కదా, ఈ వరి పంటలో వచ్చే సమస్యలు తెగుళ్ళు ఏ విధంగా వస్తున్నాయి, లేకపోతే ఏ విధమైన పురుగు అటాక్ ఉంది, దోమ అటాక్ ఏ విధంగా వస్తుంది, దానికి మనము ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కటి మన ఈ విఎస్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందట పెడతాను. సో మీరు కూడా మా సాగు విధానాన్ని తెలుసుకోవాలనుకుంటే మా విఎస్ రైతుబడి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ తోటి రైతులతోటి షేర్ చేసుకోండి. ధన్యవాదములు.